ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా, రేషన్ బియ్యానికి సంబంధించి కుంభకోణంలో అసలు కారకులు ఎవరో, దీని అంతటినీ కూడా ఎవరు నడిపిస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా నిజాలు తెలియాలంటే ఖచ్చితంగా సిబిఐ తోని విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల మాత్రం డిమాండ్ చేస్తుంది. సో రీసెంట్ గానే మనం కాకినాడ పోర్టుకు సంబంధించి షిప్ ని సీజ్ చేయడం, అందులో దాదాపుగా 640 టన్నుల రేషన్ బియ్యం దొరకడం, ఇదంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అదే విధంగా ఆ షిప్ ని ఉన్నట్టుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయడం వల్ల అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని పొగడ్తల్లో ముచ్చెత్తారు. సో అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గడిచిన 3 ఏళ్లలో 2 కోట్ల టన్నులకు పైగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగింది ఈ పోర్టు నుంచే. మరి ఇవన్నీ కూడా ఎవరు చేశారో, దీని వెనకాల అసలు కారకులు ఎవరు? సో ఇప్పుడు రాష్ట్రంలో మనం క్లియర్ గా చూసుకుంటే అక్రమ రవాణాకు సంబంధించి రేషన్ బియ్యం ఇక్కడికి తీసుకొస్తున్నారంటే మరి అధికారులు ఏం చేస్తున్నారో, ఇప్పుడు పోర్టుకి ఎవరైనా ఏదైనా సామాన్లు తీసుకొస్తే అందులో ఏముంది, ఎవరు పంపించారు, ఎవరికి పంపిస్తున్నారు, డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా కనుక్కొని వాటిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. మరి ఇంత భారీ ఎత్తున ఇన్ని కోట్ల టన్నుల రేషన్ బియ్యం ఇక్కడ నుంచి అక్రమంగా ఇతర దేశాలకు రవాణా అయ్యిందంటే మరి దీని వెనకాల ఎవరున్నారు? ఒకవేళ ఎవరైనా అక్రమంగా పంపిస్తున్నప్పటికీ వాటిని లోపలికి ఏ విధంగా అనుమతించారో, అవి బియ్యం అని మీరు చెక్ చేయలేదా, లేకపోతే ఇవి ఎవరైనా అనుమతితో పంపిస్తున్నారా, అధికారులు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుందని ప్రతి ఒక్క విషయంలో కూడా షర్మిల అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. అదే విధంగా మనం చూసుకుంటే గడిచిన 3 ఏళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగింది. సో మరి దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒకరి హస్తం మాత్రం ఉంటుంది. మరి తీగలాగితే డొక్కంతా కూడా కదిలినట్టు ఇప్పుడు దీని వెనకాల వివరాలు కదిలిస్తే ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల, ఎవరు ఇదంతా కూడా చేయిస్తున్నారు, ఎవరి హస్తంలో ఇదంతా కూడా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా షిప్ ని ఏ విధంగా అయితే మీరు సీజ్ చేశారో అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా చొరవ చూపించండి. గడిచిన 3 ఏళ్లలో ఇన్ని 2 కోట్ల అక్రమ రవాణా జరిగింది బియ్యం, రేషన్ బియ్యం అంటే పేదల యొక్క కడుపును కొట్టి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? అండ్ ప్రతి ఒక్క పేదల ఇంటికి రేషన్ బియ్యం అందుతాయి, వాళ్ళు మాత్రం కడుపు నిండా ఇప్పుడు 3 పూట్ల తింటున్నారంటే ఖచ్చితంగా ఈ రేషన్ బియ్యం ద్వారానే. సో అలాంటిది కూడా అలాంటి పేదల యొక్క పొట్టకూటిని అంటే మీరు పొట్టను కొట్టి వాళ్ళ నోట్లో మట్టిని కొట్టి ఈ విధంగా ప్రజల డబ్బును మొత్తం కూడా కాచేస్తున్నారు. సుమారుగా 48,000 కోట్ల డబ్బును ప్రజల సొమ్మును అయితే తిన్నారు. మరి తిన్న వాళ్ళంతా ఎవరు అంటే ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదంతా కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాం అంటే గడిచిన 3 ఏళ్ళు అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ హయామే ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళ పాలనలో ఎవరు దీనికి పాల్పడ్డారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలియాలంటే సిబిఐ విచారణ జరిపించాల్సిందే. సో ఇదే విధంగా మనం చూసుకుంటే ఓన్లీ రేషన్ బియ్యానికి సంబంధించి కాకుండా ఈ పోర్టులో ఇంకా ఎంతో విలువైన వస్తువులన్నీ కూడా రవాణా జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా డైలీ ఇప్పటికైనా చెక్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయానికి చెందిన వాళ్ళే. గత ప్రభుత్వం తాలూకు యొక్క మరకలు ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తొందరలోనే మార్చేయాలి, అసలు కారకులు ఎవరు దీనికి అనే విధంగా ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి ఇలాంటి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాందే అనే విధంగా అందరినీ కూడా షర్మిల మాట్లాడుతుంది. సో మరి షర్మిల మాట్లాడిన ఈ మాటలకు మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.